గుంటూరులో జూనియర్ డాక్టర్లు భారీ ర్యాలీ చేశారు. తమ న్యాయమైన 3 ప్రధాన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిరసన ప్రదర్శనలో భాగంగా జూడాలు వి వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఈశ్వర్ మాట్లాడుతూ సమాజంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్న దృష్ట్యా దానికి అనుగుణంగా తమ స్టైఫండ్ను వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. వైద్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం విస్మరించడం సరికాదన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించి సమస్యలు పూర్తిగా పరిష్కరించేంత వరకు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రైట్కి ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వీరాస్వామి అందిస్తారు. వీరాస్వామి, చిరంజీవి, రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు తమ సమస్యలు పరిష్కరించాలంటూ వైపు నుంచి ఆగస్టు 10వ తారీఖు నుంచి కూడా రీలే దీక్షలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో కూడా స్టైఫండ్ ఏదైతే ఉందో 30% పెంచాలని చెప్పేసి ఇప్పటికే ప్రధాన డిమాండ్ గా వినిపిస్తుంది. దీంతో పాటు మరో 2 డిమాండ్లు కూడా వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ 4 సార్లు పాటు చర్చలు జరిపింది. కానీ ఆ చర్చలు మాత్రం విఫలమైన పరిస్థితి ఉంది. దీని మీద కూడా ఇప్పటికే మంత్రి సత్యకుమార్ కూడా వెల్లడించిన పరిస్థితి నెలకొంది. తెలంగాణ మార్లు కూడా ఇక్కడ కూడా పెంచాలి అంటే మాత్రం అది కుదరని పని. కానీ మధ్య మార్గంగా మాత్రం పెంచే ఆలోచన ఉంది అని చెప్పేసి ఇప్పటికే మంత్రి సత్యకుమార్ చెప్పిన పరిస్థితి నెలకొంది. కానీ తమ డిమాండ్లు కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. కానీ రిలే దీక్షలు చేస్తాము, దశల వారీగా ఉద్యమం చేస్తామని చెప్పి ఇప్పటికే జూనియర్ డాక్టర్లు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి నెలకొంది. హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికి చూసుకున్నట్టు మాత్రం జీజీహెచ్ లో మాత్రం రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేస్తుంటారు. వాళ్ళందరికీ కూడా సదుపాయాలు కల్పించే విధంగా చూసుకున్నట్టే మాత్రం ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అధికారులు చూసుకున్నట్టే మాత్రం పీసీ సెంటర్ల నుంచి, అదే విధంగా చూసుకున్నట్టే మాత్రం ఇతర ఆసుపత్రుల నుంచి కూడా చాలా మంది కూడా ఇక్కడికి వైద్యులు వస్తున్న పరిస్థితి నెలకొంది. కానీ ఏదైతే ఉందో ఇప్పటికీ చూసుకున్నట్టే మాత్రం ఓపీ సేవలు, ఐపీ సేవలు కూడా వీటిని కూడా నిలిపివేసిన పరిస్థితి నెలకొంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వాళ్ళు దీక్షలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీని కూడా పెద్ద ఎత్తున కూడా రోగులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో చూసుకుంటే మాత్రం ప్రభుత్వం ఏదైతే ఉందో తమ సమస్యలు పరిష్కరించేంత వరకు మాత్రం మేము మాత్రం నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉంటామని చెప్పేసి ఇప్పటికే జూనియర్ డాక్టర్ల హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం దీని మీద కూడా తీవ్ర రాప్తం దాల్చుకుందని చెప్పేసి మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం అన్ని ఆసుపత్రుల్లో కూడా రోగులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. దశల వారీగా కూడా ఉద్యమం చేస్తామని చెప్పేసి వాళ్ళు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా చూసుకున్నట్టు మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. రీలే దీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఏదైతుందో జీజీహెచ్ లో చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు సూపరింటెండెంట్ గా ఉన్న దుర్గా ప్రసాద్ మాత్రం రోగుల సేవలకు సంబంధించి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేసి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి వాటిని కూడా పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నారు. ఒకవైపు నుంచి చూసుకుంటే మాత్రం జూనియర్ డాక్టర్లు కూడా నిరసనలు వ్యక్తం చేస్తుంటే లోపల మాత్రం వాళ్ళందరికీ రోగులకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూ పరిస్థితుంది. చిరంజీవి, రైట్, థ్యాంక్ యూ వీరాస్వామి.